రా రా, టిఫిన్ టైం అయింది. టైం వచ్చేసి 5 అవుతుంది. తొందరరా అండి. ఏంటి రాజీ అనుకుంటున్నారా? ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే నేను మధ్యాహ్నం అయితే ఎగ్ ఆమ్లెట్ అను ఎగ్ ఫ్రై అయితే చేశాను. సాహస్ ఏమో స్కూల్ నుంచి వచ్చి ఇంకా అక్కడనే ఉన్నాడు కదా అమ్మోళ్ళ ఇంటికాడ. సాహసాను మా అమ్మ తింటారని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 5 అవుతుంది. ఇంకా మనం ఎలానే ఇంకా ఫస్ట్ నుంచి మనం ఉదయం టిఫిన్ చేసుకుంటున్నాం కదా. ఉదయం ఇంకా పూరి, దోశ, అలానే ఇంక ఇడ్లీ. తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రం పూట ఏమో మనం హోటల్ పెట్టిన సంగతి మీకు చాలా మంది తెలుసుకండి, తెలియని వాళ్ళు చూస్తున్నాను. మేమైతే హోటల్ పెట్టామండి. హోటల్ పెట్టి కూడా 10 days అవుతా ఉంది. ఉదయం ఏమో పూరి, ఇడ్లీ, దోశ అమ్ముతున్నాం. సాయంత్రం ఏమో పునుగు, గార, ఇంకా బజ్జీ అమ్ముతున్నాం అన్నమాట. ఇంకా అదే విధంగా సాయంత్రం పూట ఇంకా స్నాక్స్ అయితే రెడీ చేసాము. ఇగోండి, ఇవి వచ్చే పునుగులు. అవును, పునుగులే కదా. ఇవి వచ్చి పునుగులు అండి. ఇవి వచ్చేసి పల్లెల చట్నీ టమాటాతో చేసింది అన్నమాట, పచ్చిమిరకాయలు వేసి. తర్వాత వచ్చేసి గారెలు. ఇంకా త్వరగా తీసుకెళ్ళాలి. రాజు, నూనె ఆడ పెట్టాలి. నూనె పక్కన పెడతా, పట్టుకో. ఓకేనండి, ఇంకా ఎప్పుడో 4 గంటలు మొదలు పెట్టుకుంటే ఇంకా 1:30 పట్టిందన్నమాట. ఇద్దరం కలిసి ఇంకా వంటలు చేసుకునేసరికి. అలా పెట్లో పెట్టి మూత దాంట్లో నేను మూత పెట్టు. ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని అయితే మేము వెళ్ళిపోతున్నామండి. ఇంకా మళ్ళీ వచ్చి మెల్ల మొత్తం కసూడి చేసి గంటలు తోముకొని గుడ్లు మడత వేసుకొని పిల్లలకు నీళ్ళు పోయిన పెట్టేసుకోవాలి. నేను పా బండి వేసుకోనే వద్దు, సరదా నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బాయి, పునుగులు ఎంత? కేవలం 10 రూపాయలకి 2 పునుగులు. ఆపేనా? ఓకేనండి, ఇంకా నేను ప్లాస్కో, రాజకుమార్ ఏమో ఇంకా పునుగులను, గేర్లు, అలానే వాళ్ళ అమ్మగారికి ఏమో ఇంకా ఆమ్లెట్ తీసిపోతుంది. మా పబ్లిక్ రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది, ఎలా చూస్తారు మమ్మల్ని. దా టీయే వదినలు అల్లదండి పైన ఉంది డాన్స్ పిల్ల. దగ్గరకు వచ్చేసాం. ఇదేనండి మన సెంటర్. ఇంకా అమ్మమ్మ ఇంకా సాయంత్రం అయింది కదా, చక్కగా కసు ఊడ్చుకుంటుందండి. ఇది మా మాయ వాళ్ళది, అదేమో పెద్ద మాయ వాళ్ళది. ఏం చేయాలి? హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. చెప్పవా? అలిగింది అనుకోంటలే. సరేనండి, ఇంకా మా ఊర్లో ఉదయం నుంచి బోర్లు వేస్తా ఉన్నారు. అయ్యే మోటార్ నీళ్ళు వస్తాయి చూసారా. కసు తొందరగా పెట్టేద్దాం. ఓకేనండి, ఇంకా త్వరగా కసు ఉంది కదా, ఈ కసు అంతా శుభ్రం ఉడుచుకొని ఇంకా టేబుల్ పెట్టేసి ఇంకా అమ్ముదాము. ఇంకా ఉదయం నుంచి ఇంకా బోర్ వేస్తున్నారండి. ఇంకా ఎన్ని బోర్లు వేసారా ఇలా? 2 బోర్లు వేసారా? 2 బోర్లు వేసారు అనుకుంటా. హాయ్ రా సాహస్ బాబు, హాయ్ చెప్పమా. ఏంటిదిరా? అతనికి ఇచ్చావా? తింటుందా? సరే, త్వరగా ఊడు. ఓకేనండి, రాజకుమారి కసుకోవడం అయితే అయిపోతుంది. మనం టేబుల్ పెట్టేసుకున్నాము బయట. తీసుకొస్తున్నాడులే. తేరా టేబుల్ తేరా, మెల్లగరా. ఇంకా మాది ఇదేనండి మా కొట్టు. ఈ టేబుల్ కొట్టు స్ట్రీట్ రూట్ మాది బిజినెస్. ఇప్పుడు గారు వీడది కుమ్ము మేక చేసిన గుడ్డు. ఓకేనండి, ఇంకా వేడి పెట్టి తర్వాత వచ్చేసి ఇంకా గల్లా పెట్ట గుడ్లు, వేడి పునుగులు, ఇంకా వేడి గ్యార, అలానే చట్నీ కూడా వేడిగా ఉంది. ఇంకా ఏం లేదండి, ఇంకా త్వరగా సేల్ చేసాడు. ఇంకా కాసేపు పిల్లలు అందరూ వస్తారు, మీకు అందరూ చూపిస్తాను. ఓకేనా? రాజకుమారి ఇంటికి వెళ్ళి ఇంకా పనులు చేసుకుంటా ఉండేది. 1 గంట అటు ఇటుగా ఉండి వెళ్తుంది. హాయ్ అబ్రా, వెరీ గుడ్.
ఓకేనండి, టిఫిన్ అమ్మేసి ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చానమాట. టైం వచ్చేసి 7:30 మధ్యలో అవుతా ఉంది. ఆ వాయిస్ ఓవర్తో గమనించండి. రాజ్కుమార్ అండి. ఇంకా రాజ్కుమార్ దేవుడి పాటలు పాడిన కూడా చాలా సాంగ్స్ ఇంకా అనే ఛానల్లో అప్లోడ్ చేసామన్నమాట. ఇంకా షులమతి మినిస్ట్రీస్ ఛానల్లో. అయితే ఇంకా ఆ ఛానల్ ఆ పాటలు చేసి ఇంకా ప్లే చేస్తున్నారు. అవి రాజీ పాటలు. రాజీ ఇక్కడే ఉంది. రాజీ ఏం చేస్తున్నావు? అలానే దోశలకి వాటికి మిక్సీ పట్టే. ఈ దోశలకి ఇది ఇడ్లీకా? సుహాసిని ఏం చేస్తున్నా? అబ్బో హాయ్ అవుతుంది చూడండి. ఓకేనండి, రాజ్కుమార్ ఏమో ప్రార్థనకి వెళ్ళింది. ఇంకా బావా అన్నం కూర వండి పెట్టాను, వేసుకుని తినమంది. అందుకని చెప్పేసి ఇంకా టమాటా పచ్చడి చేసింది, తర్వాత పప్పు చేసింది. ఇంకా వేడి అన్నం వేసుకున్నాను. ఇంకా భోజనం చేస్తున్నాను. పిల్లల్ని తీసుకొని రాజ్కుమారి ఇంకా మనకు మందిరం పక్కనే కదా ఉంది. ఇంకా ప్రార్థనకి వస్తా బావా, ఇంకా భోజనం చేయమంటే ఇంకా భోజనం చేస్తూ ఉన్నాను. ఇంకా ఇంట్లో అదే హోటల్కి సంబంధించినవి అవి లెక్కేసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఇంకా ఉన్నాను అనమాట. ఇంకా కొంత సమయంలో వస్తారు రాజ్కుమార్ వాళ్ళు. సేల్ కూడా ఉంటుంది కదా, అది మాట. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఉదయం లేగానే ఇంకా నేను టిఫిన్ అమ్మి ఇప్పుడే వచ్చానమాట. రాజ్కుమారి రాత్రి ఇంకా ప్రార్థనకి వెళ్ళి ఇంకా లేట్గా వచ్చింది. నేను నిద్రపోయాను. ఇంకా రాజు లేపింది లేదు, పెట్టింది లేదు. ఎన్ని గంటలకు వచ్చారు? రాత్రి 10 అయిందా? బాగా ప్రార్థన అయితే ఇంకా దోశలు తింటా ఉంది. ఇంకా ఇంట్లో పనులు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయండి. రాజ్కుమార్ చేసేమో అంట్లు తోమాలి, కసు కూడాలి. నేనేమో ఇంట్లో మొత్తం శుభ్రంగా ఆ దుప్పట్లు పరుగులు తీసేసి ఆ మంచం బయట వేసి ఆ ఇల్లు మొత్తం శుభ్రం వెనకమాల నుంచి మొత్తం ఇంకా లైజాలు లేకపోతే డేటా లేదని వేసి ఇంకా శుభ్రంగా కడిగేయాలి. ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేయాలి. ఇల్లంతా చండాలంగా ఉంది ఈరోజు. కిచెన్ కూడా కొంచెం బాగలేదు. కిచెన్ కూడా మొత్తం చేసేయాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, మళ్ళీ ఏళ్ళు దోమలు వస్తూ ఉంటాయి. అది కాక ఎంత శుభ్రం చేసిన ఈ మెల్ల అంతా ఈ చెట్టు ఉండడం వల్ల ఇంకా ఆకంతా రాలిపోయి ఈ మెల్ల అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ ఆకులు మొత్తం శుభ్రంగా ఇంకా పొలాలు చీపి రాజ్కుమార్ నేను ఇద్దరం చెరకు చీపురు తీసుకొని మొత్తం కసం అంతా ఒక పోగు చేసుకొని మంట వేయాలి. తర్వాత వచ్చేసి ఇక మన దీంట్లో పూల చెట్టు ఉందండి, మల్లెపూల చెట్టు. ఈ మల్లెపూల చెట్టు బాగానే ఉంది, కానీ ఇగో ఈ పక్కన ఇవన్నీ కలుపు వచ్చినాయి. ఈ కలుపు మొత్తం పీకేయాలి శుభ్రంగా. పీకేసిన తర్వాత ఏమో టమాటా చెట్లు అండి, ఇగోండి ఈ టమాటా చెట్లు అవి తీసి వేరే చోట నాటాలి. చాలా మొలిసినాయి అక్కడ. రాజ్కుమారి టమాటాలు విసిరేస్తే ఇంకా ఏం పుచ్చిపోయి ఏం కుళ్ళిపోయి ఇంకా మొక్కలు వచ్చినాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మన గార్డెన్ కూడా చూపిస్తాను. ఇదిగోండి మన గార్డెన్. ఇప్పటికైతే చాలా బాగుంది చూడడానికైతే. గోంగూర ఇంకా కొన్ని రోజులు హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి ఈ మెంతులు వేసాము మళ్ళీ రెండోసారి. మెంతులు ఇప్పుడే వస్తూ ఉండే. గోంగూర మాత్రం చాలా బాగుంది. రేపు ఆదివారం పూట ఇంకా చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి వేసుకుంటే చాలా బాగుండిద్ది. తర్వాత వచ్చేసి పుదీనా, ఇదిగోండి. ఇంకా తర్వాత కలుపు మొక్కలు వచ్చినాయి. కలుపు మొక్కలు తీసేయాలి. అక్కడక్కడ కలుపు మొక్కలు వచ్చినాయి, ఎంత శుభ్రం చేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసేమో ఈ బీరకాయ చెట్టు అనుకుంటా. ఇది కూడా ఇంకా హార్వెస్ట్కి వచ్చేసిందండి, అంటే కోయడానికి వచ్చేసింది. పాలకూర పురుగు కొట్టేస్తుంది, త్వరగా కోసేసి ఈసారి బ్లాగ్లో చూపిస్తాను. రాజ్కుమార్ ఏ కర్రీ చేసిద్దో మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఏం బెండ మొక్కలు ఇంకా మెల్లమెల్లగా ఇవి ఎదుగుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి ఏమో టమాటా మొక్కలు. ఇది కూడా టమాటా మొక్కనే. ఇది కూడా వచ్చేసి పాలకూర అలానే మెంతులు రెండు కలిసినాయి. ఇది ఒక వారంలో కోసేసి శుభ్రంగా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలండి. ఇది వచ్చేసేమో ఇంకా చిక్కుడుకాయ అండి, చిక్కుడుకాయ బీరకాయ. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది చిక్కుడుకాయ. ఏమో ఏంటి నాకు కూడా తెలియదు, బొబ్బర్లో ఇది అంటుంది రాజ్కుమారి. సరేనా. ఓకేనండి, ఇంకా గార్డెన్ వరకు అయితే ఇది అప్డేటు. సరేనండి, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. మళ్ళీ మంచితో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందంటే, మనం హోటల్ పెట్టాం కదా, హోటల్ సంబంధించిన 4 చక్రాల బండి ఒకటి తేవాలనుకుంటున్నానండి, నెట్టెడు బండి ఒకటి తేవాలనుకుంటున్నాం. అలానే ఇంకా బొంకు అంటే కొట్టు కొనాలనుకుంటున్నాం, చెక్కది ఒకటి. ఇంకా ఈ 2 అడిగి పెట్టాము. నెక్స్ట్ వీడియోలో కొనాలి. కొంచెం డబ్బులు అవి చూసుకొని ఇంకా అరేంజ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకేనా. ఇంకా కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచిగా కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్.